హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్ర ముఖ్య నాయకుడికి గుండెపోటు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరికి ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం కోసం హైదరాబాద్లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏఎంజీ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తమ్మినేని హెల్త్ కండిషన్పై వైద్యులు అప్డేట్ ఇచ్చారు. అయితే తమ్మినేని వీరభద్రంకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుందని, ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి 3 రోజుల విశ్రాంతి అవసరమని చెప్పారు. తమ్మినేనికి గుండెపోటు వచ్చిందన్న వార్త తెలియడంతో ఆయనను చూసేందుకు సిపిఎం నేతలు ఆసుపత్రి బాట పట్టారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఇవాళ ఖమ్మంలోనే ఆయన నివాసంలో తమ్మినేని గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. చూశారు కండి, ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.